భీముడు హిడింబిని వదిలివేసి పాండవులతో ఏకచక్రాపురం అనే గ్రామంలో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో దాక్కుని ఉన్నారు. ఆ ఊరి దగ్గరలోనే బకాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతను ఊరి ప్రజల్ని పీడించేవాడు. ప్రతి వారం ఊరు నుంచి ఒక బండెడు నిండా ఆహారం, 2 దున్నపోతులు మరియు ఒక మనిషిని ఆహారంగా పంపించమని డిమాండ్ చేశాడు. ఒకరోజు పాండవులు ఆశ్రయం పొందిన బ్రాహ్మణ కుటుంబం వంతు వచ్చింది. ఆ కుటుంబం వాళ్ళంతా తమలో ఎవరు బకాసురుడికి ఆహారంగా వెళ్లాలని ఏడుస్తున్నారు. ఇది చూసిన పాండవుల తల్లి కుంతీదేవి చలించిపోయింది. ఆ బ్రాహ్మణ కుటుంబాలని కాపాడాలని నిర్ణయించుకుంది. కుంతి తన మహాబలవంతుడైన కొడుకు భీముడిని బకాసురుడి దగ్గరకి ఆహారంతో పంపిస్తానని బ్రాహ్మణుడికి మాట ఇచ్చింది. అన్నగారైన ధర్మరాజు మొదట ఒప్పుకోపోయినా భీముడి బలం గురించి కుంతి వివరించడంతో ధర్మరాజు కూడా సరే అని అన్నాడు. మరుసటి రోజు భీముడు బండి నిండా ఉన్న ఆహారాన్ని తీసుకుని బకాసురుడు ఉండే ప్రాంతానికి బయలుదేరాడు. భీముడు రాక్షసుడి దగ్గరికి వెళ్ళగానే అతనిని పట్టించుకోకుండా ఆ బండెడు ఆహారాన్ని అతనే తినేశాడు. దీన్ని చూసిన బకాసురుడు విపరీతమైన కోపం వచ్చింది. అతను కోపంగా భీముడి ముందుకు పరిగెత్తుకు వచ్చాడు. అప్పుడు భీముడికి బకాసురుడికి మధ్య భయంకరమైన పోరాటం జరిగింది. బకాసురుడు పెద్ద రాక్షసుడు, కానీ భీముడు అంతకంటే ఎక్కువ బలం ఉన్నవాడు. ఇద్దరు ఒకరిని ఒకరు గుద్దుకున్నారు. చెట్లను రాళ్లను విసురుకున్నారు. భీముడు రాక్షసుడిని బలంగా పట్టుకుని కింద పడేసి ఎన్నోసార్లు కొట్టాడు. చివరికి భీముడు తన శక్తినంతా ఉపయోగించి బకాసురుడిని గట్టిగా విరిచి చంపేశాడు. భీముడు బకాసురుడి శవాన్ని ఆ ఊరి గుమ్మం దగ్గర పడేశాడు. బకాసురుడు చనిపోయిన విషయం తెలుసుకున్న ప్రజలు చాలా సంతోషించారు. పాండవుల గురించి, భీముడి పరాక్రమం గురించి అందరూ మెచ్చుకున్నారు. ఆ ఊరి ప్రజలకు రాక్షసుడి బాధ శాశ్వతంగా తప్పింది.